రేపు గురువారం. గురువారం రోజు కేవలం ఒక్క నిమ్మకాయ ఉప్పుతో ఈ చిన్న పని చేసి చూడండి. ఇక మీ ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. సహజంగా గురువారం అంటే గురుగ్రహానికి సంబంధించినటువంటి రోజు. ఇక గురుగ్రహం అనేది మనపై ఉంటే గనక, లేదా మన జాతకంలో గురుబలం అనేది అధికంగా ఉంటే గనక మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది అనడంలో సందేహమే లేదు. అంతేకాదు, మన జీవితం అనేది ఒక అదృష్టమయంగా మారిపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. గురువారం రోజు పసుపు రంగు దుస్తులను ధరించడం చాలా శుభ సూచకంగా చెబుతున్నారు పండితులు. అలానే గురువారం పూట పసుపు నీటిలో తులసి దళాలను వేసి అందులో ఒక రూ. 5 కాయిన్ని వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అని చెబుతున్నారు పండితులు. నెగటివ్ ఎనర్జీ అంటే మన కంటికి కనిపించని ఒక చెడు గాలి అనేది మన చుట్టూ ఉంటూ ఎన్నో రకాల సమస్యలను రేపుతూ ఉంటుంది. ఇక ఆ సమస్యల వల్ల మన కుటుంబం పూర్తిగా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇక మనకు తెలియకుండానే ఎన్నో రకాల గొడవలను, సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది నెగటివ్ ఎనర్జీ. కాబట్టి ఈ నెగటివ్ ఎనర్జీ నుండి మరి బయటపడాలి అంటే గనక ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేయండి చాలు. ఇక మీ జీవితం అనేది తప్పకుండా మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది. ఇక మీ ఇంట్లో ఎక్కడ ఏ మూలన దాగి ఉన్నా సరే ఆ దుష్ట శక్తి అనేది వెంటనే తొలగిపోతుంది. మీ ఇంటి చుట్టుప్రక్కల కానీ, మీ ఇంట్లో కానీ ఏదైనా దుష్ట శక్తి ఉన్నప్పుడు మీరు ఏ పని చేసినా ఆ పని అందు విజయం అనేది కలగనే కలగదు. అంతేకాదు, దరిద్రం అనేది మీ వెంటే ఉంటుంది. ఇక అలాంటి సకల దరిద్రాలను కూడా పారద్రోలే శక్తి ఈ పరిహారానికి మాత్రమే ఉంది. ఇక గురువారం పూట పచ్చని ఆవాలను కానీ, లేదా మీరు పసుపు రంగు దుస్తులను కానీ ఎవరికైనా దానం చేస్తే సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి. నిమ్మకాయలో మన ఇంట్లో ఉండే దుష్టశక్తిని తొలగించే శక్తి అనేది ఉంటుంది. నిమ్మకాయ శక్తి దేవతలకి చాలా ఇష్టం. అలానే నిమ్మకాయ అంటే జ్యేష్ఠాదేవికి కూడా చాలా ఇష్టం. అందుకే నిమ్మకాయని ఇంటి సింహద్వారానికి కడుతూ ఉంటాము. అలా సింహద్వారానికి నిమ్మకాయను కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. జ్యేష్ఠాదేవి మాత్రం బయటే ఉండిపోతుంది అని శాస్త్రవచనం. ఏ ఇంట్లో అయినా సరే లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరూ కలిసి ఒకే చోటు ఉండలేరు. అలానే ఏ ఇంట్లో అయితే దొడ్డుప్పుని అధికంగా వాడుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. కాబట్టి మీ ఇంటి లోపల ఎంతటి దుష్టశక్తి ఉన్నా, ఏ దరిద్రం దాగి ఉన్నా సరే, ఘోర పిశాచ ఉన్నా సరే మీ ఇంట్లో నుండి వెళ్ళిపోవలసిందే. ఇక పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే గనక మనం ఎంత చేసినా సరే చేతిలో చిల్లిగవ్వ మిగలదు. ఎంత కష్టపడి సంపాదించినా సరే డబ్బు అనేది ఇలా వచ్చి అలా ఖర్చయిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో మరి మన ఇంట్లో ఏదో చెడు శక్తి అనేది ఉంది. మనల్ని ఏ పనిలో కూడా విజయం సాధించకుండా చేస్తుంది అని గ్రహించుకోవాలి. ఇక అలాంటి వారు వెంటనే ఈ పరిహారాన్ని కూడా పాటిస్తే చాలు. పరిహారం ఏమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ పరిహారానికి అనేది ఎక్కువగా డబ్బులు కూడా ఖర్చు అవ్వవు. ఖర్చు లేకుండా చాలా సులభంగా చేసుకునే పరిహారం. పరిహారం చాలా చిన్నది, కానీ ఫలితం మాత్రం చాలా గొప్ప స్థాయిలో ఉంటుంది. పరిహారం కోసమని ముందుగా ఒక స్టీల్ ప్లేట్ని తీసుకోండి. ఆ ప్లేట్లో ముందుగా నీళ్ళని పోయండి. కొన్ని నీటిని పోసి ఆ నీటిలో సున్నం ఉంటుంది కదా, మనం సహజంగా ఆకు అంటే మనం తమలపాకులో సున్నం వేస్తూ ఉంటాం కదా, ఆ సున్నాన్ని తీసుకొని ఆ నీటిలో కలపండి. ఆ నీటిలో కలిపాక అందులోనే కొంచెం పసుపుని వేసి కలపండి.
అప్పుడు ఆ నీరు అనేది ఎరుపు రంగులోకి మారుతుంది. ఎప్పుడైనా సరే సున్నం, పసుపు లేదా పసుపు, సర్ఫు, డిటర్జెంట్ పౌడర్ ఏదైనా సరే కలిపినప్పుడు నీరు ఎర్రగా మారిపోతుంది. ఇక సున్నం అనేది దుష్ట శక్తులను తొలగిస్తూ ఉంటుంది. చాలా రకాల తాంత్రిక పరిహారాలలో కావచ్చు, లేదా కొన్ని రకాల పూజలలో కావచ్చు, సున్నాన్ని వాడుతూ ఉంటారు. ఈ విధంగా వాడడం వల్ల దృష్టి దోషాన్ని తొలగిస్తుంది అని నమ్మకం. కాబట్టి ముందుగా ఒక స్టీల్ ప్లేట్‌ని తీసుకొని, ఆ ప్లేట్‌లో నీరుని పోసి, తరువాత సున్నాన్ని, పసుపుని కలిపి నీటిని బాగా ఎర్రగా అయ్యే వరకు కలిపి, ఆ తరువాత ఆ ఎర్రటి నీళ్లలో దొడ్డుప్పుని కుప్పలాగా పొయ్యండి. ఒక దోసెడు దొడ్డుప్పుని కుప్పలాగా పోసి, ఆ కుప్ప పైన ఒక నిమ్మకాయను తీసుకోండి. బాగా పండిన మచ్చలు, మరకలు వంటివి లేకుండా ఉండే ఒక నిమ్మ పండుని గుత్తి వంకాయలాగా కట్ చేసి అందులో దొడ్డుప్పుని నింపండి. ఆ దొడ్డుప్పులో 3 లవంగాలను వేసి, ఆ లవంగాల పైన ఒక 2 కర్పూరం బిళ్ళలను అలా 2 కర్పూరం బిళ్ళలను పెట్టాక, ఆ కర్పూరం బిళ్ళలను వెలిగించండి. వెలిగించి ఆ ప్లేట్‌ని మీ చేతుల్లోకి తీసుకొని, మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదుల్లో పూర్తిగా తిరగండి. ఒక్క బాత్రూమ్ తప్ప మిగతా అన్ని గదుల్లో ఆ ప్లేట్‌ని వెలుగుతున్న దీపాన్ని పట్టుకొని మీ ఇల్లంతా తిరిగే సమయంలో మీ మనసులో ఇలా చెప్పుకోండి: మా ఇంట్లో ఉండే దుష్ట శక్తులు పూర్తిగా తొలగిపోవాలి. దరిద్రం మా దరిదాపుల్లో కూడా ఉండకూడదు అని మనసులో మీ కష్టాలను చెప్పుకొని వాటి నుండి విముక్తి కలగాలి అని వేడుకుంటూ ఇల్లంతా తిరగండి. తరువాత ఆ ప్లేట్‌ని తీసుకొని వచ్చి ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి. ఉప్పు, అలానే నిమ్మకాయ అనేది మీ ఉప్పు ఇంట్లో అనేది ఏ దుష్ట శక్తిని గాలిలో కూడా ఉండే నెగెటివ్ నిలవకుండా ఎనర్జీని చేస్తుంది. లాగేసే శక్తిని కలిగి ఉంటుంది. ఉప్పుతో చేసిన ప్రతి పరిహారం కూడా బాగా ఫలిస్తుంది. ఉప్పుకి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. ఉప్పుకి లక్ష్మీదేవికి ఎందుకు దగ్గరి సంబంధం అంటే, లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది. అలానే ఉప్పు కూడా సముద్రం నుండే వస్తుంది. అందుకే దొడ్డుప్పుని మాత్రమే వాడాలి. ఇలా దొడ్డుప్పు అనేది గాలిలో ఉండే నెగెటివ్ ఎనర్జీని తొలగించడమే కాకుండా మన చుట్టూ ఉండే దుష్ట శక్తులను తరిమివేస్తుంది. దాంతోపాటు దొడ్డుప్పు అనేది లక్ష్మీదేవికి ఆహ్వానం కూడా పలుకుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగజేస్తుంది. కాబట్టి ఉప్పుని ఎప్పుడూ కూడా మనం వాడుతూ ఉంటే, ఉప్పుతో పరిహారాలు చేస్తూ ఉంటే దుష్ట శక్తులు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఇక తెలుసుకున్నారు కదా! వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.